మా దగ్గర ఒక పిల్లగాడు తెలంగాణ రావాలని గొల్లుల పొలవాడు తెలంగాణ రావాలని కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగిండ, కాళ్ళు చెప్పులు దొడగలే. ఈయన కనిపిస్తే దొడుకుందామని మళ్ళీ తిరిగిండు, ఈయన కలవలే, చచ్చిపోయాడు. శ్రీకాంతాచారి మేము జైలు ఉన్నాం, నేను కేసీఆర్ గారు మన నాయన్ నర్సన్న, కెప్టెన్ గారు, విజయరామరావు, 5 రోజు జైలు ఉన్నాం. 6వ వ్యక్తి రావాలి కానీ ఆయన పెద్ద మనిషి అని ఇచ్చిపెట్టారు, మమ్మల్ని అరెస్ట్ చేసి జైలు ఉన్నాం. జైలు ఉంటే శ్రీకాంత్ సార్ చచ్చిపోయాడు. ములాఖాత్కు శ్రీకాంత్ సార్ చచ్చిపోలే, ములాఖాత్ పెట్టిండే ఆయన అడ్వకేట్ వచ్చి ఖమ్మం జిల్లా. ఇది మేము ఇద్దరమే పోయినాం వాడికి. పోతే బయట ఏం జరుగుతుందని అడిగాడు. అడిగితే శ్రీకాంత్ సార్ ఇట్లా పెట్రోల్ పోసుకుని అంటు పెట్టుకున్నాడు, 80% కాలిపోయాడు, చచ్చిపోతాడట, చచ్చిపోయే ప్రమాదం ఉన్నదని చెప్పారు. బోహని ఎవరిండి ఆయన, అరే గండర నేనే ఎడతాడా, నేనే బక్కపానం అనేది పొది పట్టుకున్న గీ సింగులతోటి ఆయన కళ్ళు నీళ్ళు దుడిచి, అరే ఏందన్నా నువ్వు ఎడతానమేందే నువ్వు అని నేనంటే, అన్నా మన కోసం పిల్లలు చచ్చిపోతానన్నా, మనం ఈడు ఉంటివి, వాళ్ళు చచ్చిపోబెట్టరు. అంత మంచి లీనమై ఉండనే, మరి ఏం రోగం పుట్టిందో గిట్లయిండు, అంత లీనంగా ఉండే. కానీ మొన్నటి మీటింగ్ శ్రీకాంత్ సార్ తలవా 1200 మంది అసూలు వాసిండ్రే, నీ ఫాలోడు తెచ్చిండ ఎవడన్నా, నీ ఇంటోడు ఒక్కడన్నా తెచ్చిండ ఒక్కడు. వాళ్ళ కోసం కనీసం కన్నీళ్ళు, కనీసం మౌనం పాటించరా? అంటే మౌలిక విషయాలు మరిచిపోయినాక అది పార్టీ అవుతుంది, పార్టీ దక్కుతుంది. అది కడుపులో పెట్టుకునే ఉద్యమం అయిపోయింది. ఉద్యమము అనేక మంది చేస్తే అయింది. కవులు చేసినలు, కళాకారులు చేసినలు, లెఫ్టిస్టులు చేసినలు, రైటిస్టులు చేసినలు, అందరు చేసినలు. ఒక్కో ఓటు వేస్తే 2 రాష్ట్రాలనే నినాదం బీజేపీ తీసుకున్నది. ఇవాళ నక్సల్బరీ ఉద్యమంలో సాయిబాబా గారు తీర్మానం చేయించిండు వాళ్ళతోటి. ఇవన్నీ కలిస్తే తెలంగాణ వచ్చింది. ఆనాడు 3 మాతృమూర్తులు 3 కలిస్తే తెలంగాణ వచ్చింది. ఒకసారి మీరు పరిశీలించాలి. ఎందుకంటే మీరు తెలియగల ఛానల్ నేను చూస్తా, ఎప్పటి దూరంగా ప్రతిరోజు చూస్తా మీ ఛానల్. 3 అమ్మలు కలిస్తే తెలంగాణ వచ్చింది. సుష్మా స్వరాజ్, సోనియా గాంధీ, మన స్పీకర్ ఉండే మీరా కుమారి, ఈ 3 కలిస్తే తెలంగాణ నాంది పోసింది. మేము అర్రలున్నాం, నేను కేసీఆర్ అర్రలున్నాం రూమ్లో. తెల్లారిపోయిండు, ఇందిరాగాంధీ జిందాబాద్ అన్నాడు, దండం పెట్టిండు, నా పార్టీని వీళ్ళని చేస్తున్నాడు, పిల్ల జిల్లాతో పోయిండు. ఇదొక నాటకంలో ఇదో భాగం. ఇప్పుడు మళ్ళీ మొన్న వరంగల్ సభ తర్వాత మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ వస్తేనే బాగుండు, కేసీఆర్ పరిపాలన బాగుందని చెప్పేసి జనాలు అనుకుంటా ఉన్నారు అనేది కేటీఆర్ వాదన కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల వాదన. సో దీన్ని మీరు సమర్థిస్తారా? అటువంటి పరిస్థితి మీరు, ఎందుకంటే గ్రామాలలో తిరిగేటువంటి వాళ్ళు మళ్ళీ అటువంటి పరిపాలన కావాలని చెప్పేసి జనాలు కోరుకుంటా ఉంటారా? ఒక్కటే, రేవంత్ రెడ్డి ప్రజాక్షేత్రంలో గెలిచినోడు కాదు, ప్రజాక్షేత్రంలో గెలవలే. 14 ఏళ్ళ ఉద్యమం, 10 ఏళ్ళ పరిపాలన, 24 ఏళ్ళు ఉన్నట్టే కదా ఈ నెంబడి. అవును, 15 నెలలు అయింది ఆయన వచ్చి, 16 నెలలకి నెంబడి ఇవ్వట్లేదు, ఇవ్వలేడు, మనిషి లేడు, పట్టించుకుంటాం లేదు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని పట్టించుకుంటలేడు. పట్టించుకోకపోతే మరి పాత్ర ఇవన్నీ చేతులు ఉన్నది. ఇప్పుడు బీజేపీ చేతుల ఓటు ఉన్నది కానీ లీడర్ లేడు బీజేపీకి లీడర్ లేడు. కానీ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు, 32 ఏళ్ళ దాకా ఉన్నోడు, బట్ డైరెక్ట్ మోడీ కనెక్షన్, డైరెక్ట్ మోడీ. కానీ వానికి లీడర్ లేడు. వీరికి లీడర్ ఉన్నది కానీ పదారు లేదు. వీనికి లీడర్ ఉన్నాడు, జమ చేసే లీడరు, చాదాపిచ్చుడో, లేకపోతే సాయంకాలం మంద ఇచ్చుడో, లేకపోతే ఆకలి అయితే అన్నం పెట్టుడో, లేకపోతే అనంకొండకు తీసుకొచ్చుడో, లేకపోతే హైదరాబాద్ దానికి వచ్చుడో, వీనికి లీడర్ ఉన్నాడు దాంట్లో. కానీ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు గెలవడా? కాంగ్రెస్ లో ఇప్పుడు 39 మంది గెలిచింది. 39 10 మంది వచ్చేసింది కదా, 10 మంది దొరికినట్టు 39 అంత పాతోలే కదా, వాళ్ళు 3 సార్లు గెలిచిన వాళ్ళు.
3 సార్లు గెలిచిన వాళ్ళు. ఈ హైదరాబాద్లో ఎక్కువ రిజల్ట్ వచ్చింది కదా. హైదరాబాద్ రిజల్ట్ రావడానికి మన ఒక విశ్లేషణ చెప్తాను. ఆయన పథకాలు ఏది సిటీ మీద పథకం ఎవరిది, మన కేటీఆర్ది. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి అయ్యి ఇవన్నీ మొత్తం ఫ్లైఓవర్లు ఏవర్లు కడితే మొత్తం జనం అంతా ఇట్లా దడదడలాళ్ళు ఓట్లు వేసిండ్రు అంటారు. బీజేపీ తీసుకున్నాడు వాళ్ళు ఓట్లు. బీజేపీ తీసుకుంటే టీఆర్ఎస్ ఓడికి తలపడ్డాడు. ఈడ ఏంటంటే బీజేపీ ఓట్లు తీసుకున్నాడు. బీజేపీ ఓట్లు పంచుకుంటే టీఆర్ఎస్ ఓడి యువతలకు వచ్చాడు. అంతే. అచ్చా 3 సార్లు బలివిడి గెలిచిండ్రు. ఇక మళ్ళా గెలుతాడు. మళ్ళా వాడే గెలుతాడా? గెలవడు. ఎప్పుడైనా కూడా ఇప్పుడు వాళ్ళకు ఎక్కడెక్కడో వెయ్యిన్ని కూర్చొని మెంటోని అందరి దొరకబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చింది. పైసలు కూడా లేవు బాబు. 5-6 రోజుల కింద పరారైంది వాళ్ళు. చెప్పింది కదా ఓడిపోతాం అనే పైసలు లేవు అసలు. ఏజెంట్లు లేరు లోపల. ఎలక్షన్స్ అయితే ఏజెంట్లు కూడా లేరు కాంగ్రెస్ పార్టీ. రాహుల్ రోవాన్యం ఇన్నో తిప్పేందుకు ఇది అరేంజ్ చేయగలిండి ఎవరు? రేవంత్ రెడ్డి. ఇదంతా నడిపిండు రేవంత్ రెడ్డి. గాడికి బలివీటికి ఆడికి వచ్చిండు. ఆడికి ఖుషి అయింది. ఆడికి అయిపోయే వరకు ఆయన ఖుషి అయ్యిండు. కానీ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ ఎందుకు వచ్చింది అంటే వద్దని తప్ప. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎట్టగెళ్తారా? ఇప్పుడు గెలవరు. ఎవరు? సెకండ్ క్యాడర్ రోడ్ మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు. సెకండ్ క్యాడర్ లా టిఆర్ఎస్ లో ఉన్నోడు ఎక్కువ మంది అవుతారు. కానీ టిఆర్ఎస్ లో కాడవాడు. ఎందుకంటే జనం నాడి తెలిసినోడు మాత్రమే అవుతాడు. జనం నాడి తెలిసినోడు 4 పైసలైనా ఖర్చు పెట్టుకుంటాడు. ముందట లీడర్ అవుతాడు. కష్ట సుఖాలలో అక్కడికి వస్తాడు తప్ప జనం నాడి వాడిని తెలియదా? ఊళ్ళలో మెసిలేదు ఏం మెస్తుందని తెలుస్తలేదా? అచ్చా మొన్నటి యుద్ధంతో ఏమైంది? సిటీలు పోను పల్లె దనక బాకింది. మోడీ డైరెక్ట్ వెళ్ళిపోయింది ఆడికి. అవును. ఆ స్కోప్ ఉందా ఇప్పుడు బీజేపీ పార్టీకి? మీ పార్టీకి ఇప్పటికిప్పుడు నేను బీజేపీ అయిందనే దాన్ని చెప్పడం కరెక్ట్ కాదు. అంటే మీరు బీజేపీ నేతగా ఎట్లా స్పందిస్తారు దీనిపై? అంటే ఒక్కటే, నేను 17 ఏళ్ళకు దోతి కట్టుకున్నా. ఊళ్ళకు దోతి కట్టుకుని పోయినా 17 ఏళ్ళకు. నాకు ఈ కసి దొరల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద దాన్ని మేము పెత్తనం చేయాలన్న కసి కోసం నేను 12th చదవాలి. హెచ్ఎస్తోనే బంద్ చేసిపోయాను. 12-11 తరగతితోనే బంద్ చేసి ఇంటికి పోయాను. మా దోస్తులకు అంగి లాగులు అన్ని ఇచ్చి వాళ్ళు దోతులు కట్టేది. నేను కూడా దోతి కట్టుకోవాలని అనిపోయినా. 17 ఏళ్ళకి కట్టుకున్నా. 21 ఏళ్ళని రాసుకొని పంచాయతీ బోర్డు మెంబర్ నేను. మళ్ళీ సర్పంచ్ దించినాడు. ఇవన్నీ ఆనాటి నుంచి ఉందా అంటే నేను చూసిన దాంట్లో ఏంటంటే మేము బీసీ నినాదం ఎత్తుకొని తిరిగేది. బీసీలు కావాలని ఉంటుంది కదా కడపలో. కానీ ఎవరు మా ఎంబర్ రాకపోయి. ఇప్పుడు మేసంటి పొలగాళ్ళు మీ యూత్ ఎంత నడుతుంది అనుకుంటాను? అవునా? దెబ్బ నడుతాను. బ్యాంచ్ ఈసారి ఎవడు అతడు రాని అన్నట్టున్నారు.